హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుని ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలా చూసుకోండి. కింద ఒక హాఫ్ ఇంచ్ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. కింద మనం నడుం బెల్ట్ వేస్తాం కదా, అందుకని కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆది బ్లౌజ్ అనేది ఈ విధంగా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా పెట్టుకుని మనం నడుం లూజు ఎక్కడికి వచ్చిందో ఎగ్జాక్ట్గా అక్కడికి ఒక మార్క్ అయితే చేసుకోండి. అలాగే మధ్యలో డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కోసం మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. సో మీరు కావాలంటే టేప్తో పెట్టుకోవచ్చు. ఖర్చుల కోసం 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మెడ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి. కింద మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి పెట్టుకోవాలి. అలాగే ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ అయితే చేసుకోవాలండి. భుజాలు జారకుండా ఉండాలి అంటే మనం మెడ భాగం అనేది పక్కకు కాకుండా స్ట్రైట్గా పెట్టుకుని మార్క్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకుని మార్క్ అయితే చేసుకోండి. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కూడా ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అనేది చేసుకోవాలండి. అలాగే సైడ్ కూడా ఇక్కడ మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి పెట్టుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు చూద్దామండి. మనం కింద డాట్స్ వేసాం కదండి, ఆ డాట్స్ దగ్గర నుంచి పెట్టుకుని పొడవు అనేది చూసుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూద్దామండి. చెస్ట్ లూజ్ అనేది హుక్స్ల పట్టి దగ్గర నుంచి చూసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. చంక దగ్గర నుంచి పెట్టుకుని హుక్స్ల పట్టి దాకా ఈ విధంగా పెట్టుకుని చూసుకోవాలి. కొంచెం సాగదీయండి, మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం లాగినట్టు పట్టుకుని మనం ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో పెట్టాను కదా, ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ అయితే చేయండి. ఖర్చుల కోసం 1.5 తీసుకుంటున్నాను. సో ఇక్కడ వరకు మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు మనం పైన అయితే మార్క్ చేసాం కదండి, పైన అయితే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 2 ఇంచెస్ వచ్చింది. పైన 2 ఇంచెస్ వస్తే కింద ఒక 1/2 ఇంచ్ మనం కలుపుకొని 2.5కి మనం కింద అయితే మార్క్ చేయాలండి. అదే మీకు పైన 2.5 వస్తే కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కింద 3 ఇంచెస్కి అయితే మార్క్ చేయవలసి వస్తుంది. నాకైతే 2 వచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ కలుపుకొని కింద 2.5కి మార్క్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని మనం ఈ విధంగా కలిపేసుకోవడమేనండి. నేను ఇక్కడ నుంచి వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనం ఓన్లీ కలిపేసుకోవడమే కదా. తర్వాత మనం చంక రౌండ్ ఎలా తీసుకోవాలి, మెడ భాగం డాట్స్ అనేది ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం చూద్దామండి. మనం ఖర్చుల కోసం మార్క్ చేసాం కదా, అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకుంటే అక్కడ నుండి మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వస్తాయండి. దీని పొడవు వచ్చి నేనైతే 4 ఇంచెస్ పెడుతున్నాను, కింద నుంచి పెట్టేస్తున్నానండి. సో టేప్ అనేది కింద నుంచి బాగా కింద నుంచి పెట్టేసాను. అక్కడ నుంచి 4 ఇంచెస్కి మార్క్ అయితే చేశానండి. సో ఈ విధంగా డ్రా చేసుకోవడం. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద మార్క్ చేసాం కదా, సో ఆ 1 ఇంచ్కి మనం అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెడితే మనకి ఆ 1 ఇంచ్ అయితే ఇక్కడ సరిపోతుందండి. దీన్ని కూడా ఈ విధంగా డ్రా చేసేసుకోవడమే. చంక రౌండ్ కోసం మనం 1.5 తీసుకోవాలండి. 1.5 కూడా తీసుకుంటారు. 1.5 అయితే మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. అందుకని నేను ఇక్కడ 1.5కి మార్క్ చేశాను. నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసి చంక రౌండ్ అనేది తీస్తున్నానండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కలిసే విధంగా పెట్టుకుని మనం ఈ విధంగా డ్రా చేసుకోవడమేనండి. కర్వ్ స్కేల్ లేకుండా కూడా మనం డ్రా చేసుకోవచ్చు. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. మెడభాగం కూడా నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా పెడుతున్నాను. కొన్ని వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాలంటే చూడండి. అంటే కర్వ్ స్కేల్ యూజ్ చేయకుండా మనం ఎలా చేయాలో కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. అయితే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను మీకు చంక రౌండ్ అయితే చెప్పలేదండి, సో అందుకని గుర్తొచ్చి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. కొంచెం కట్ చేసిన తర్వాత పైన ఖర్చుల కోసం వదిలేసుకుని చంక రౌండ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా వచ్చిందండి, కట్ చేసేస్తున్నాను. ఇది మీకు ముందే చెప్పాలి, మర్చిపోయాను, అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు కట్ చేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేదు మీకు సరిపోలేదంటే సైడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. సో నెక్స్ట్ అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దామండి.
ఇప్పుడు క్లాత్‌ని 4 మడతల కింద వేసుకోవాలి. కింద నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేశానండి. హెమ్మింగ్ చేయడం లేదు కాబట్టి హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేశాను. హెమ్మింగ్ చేసినట్లయితే 1 ½ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఎక్కడికొచ్చిందో అక్కడికి మార్క్ చేసుకొని ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే లూజ్ కూడా ఎక్కడికొచ్చిందో అక్కడికి మార్క్ అయితే చేసుకోండి. ఖర్చుల కోసం మనమైతే 1 ½ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్‌లో, అదే 1 ½ ఇక్కడ కూడా తీసుకోవాలి. సైడ్ కూడా ఎక్కడికొచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవచ్చు. సో, అలాగే ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. సో, ఇక్కడి వరకు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత అప్పుడు లూజ్ అదే చూద్దామండి మనకి. సో, ఇక్కడ చూసారు కదా, చంక దగ్గర నుంచి మనం పెట్టుకొని స్ట్రైట్‌గా పెట్టుకొని లూజ్ అనేది చూసుకోవాలి. ఒకసారి మీకు డ్రా చేసి చూపిస్తానండి. సో, ఈ చంక దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఈ చంక లూజ్ అనేది వస్తుందనమాట. హ్యాండ్ లూజ్ అనేది ఇలా పెట్టుకుని ఎక్కడికొచ్చిందో అక్కడికైతే ఒక మార్క్ అయితే చేసుకోండి. తర్వాత ఖర్చుల కోసం మార్క్ అయితే చేసుకుందాము. 1 ½ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. ఫస్ట్ మనం 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి కర్వ్ అనేది రావాలండి. సో, ఇక్కడ ఖర్చుల కోసం 1 ½ మార్క్ చేశాను. ఇక్కడి నుంచి నెమ్మదిగా కిందకైతే మనం కర్వ్ అనేది తీసుకోవాలి. కుట్ల కోసం అంటే లూజ్ ఎక్కడికొచ్చిందో అక్కడికి ఈ విధంగా కలిపేసుకోండి. అక్కడి నుంచి మనకి కొంచెం ఒక పావు ఇంచ్ కిందకైతే రావాలి. అంతేనండి. సో, ఇప్పుడైతే మనం డ్రా చేసేసుకుందాము. ఇక్కడ అయితే మనకి ఫస్ట్ డ్రా చేస్తున్నాం కదా, ఇక్కడైతే కుట్లు అయితే వస్తాయండి. మిగతాదంతా ఖర్చులనమాట. సో, హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. అలాగే ఒకసారి మీకు చూపిస్తున్నానండి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో. అయితే ఇక్కడ ఖర్చుల కోసం కొంచెం వదిలేసుకొని ఈ విధంగా ఒకసారి పెట్టుకొని చూడండి. చూసారు కదండీ, ఇక్కడ మనకైతే కరెక్ట్‌గా సరిపోయింది. సో, పైన కింద మనం గ్యాప్ ఇచ్చి మధ్యలో మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. సో, ఒక హాఫ్ ఇంచ్ మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలండి. అంటే పైన ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇవ్వాలి. అలాగే కింద మనం ఖర్చుల కోసం డ్రా చేసాం కదా, అక్కడ వరకు మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. కట్ చేసేస్తున్నాను. అయితే నేను లోతు అయితే ఇప్పుడు కట్ చేయనండి, కుట్టేటప్పుడే కట్ చేస్తాను. అది కూడా 2 మడతల కింద వేసుకొని మాత్రమే కట్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో వేరే వీడియో పెడతానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని ఇందులో పెట్టడం లేదు. దానికి సపరేట్‌గా వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడి వరకు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ లోతు అనేది ఓన్లీ ఫ్రంట్ సైడ్ అయితే రావాలండి. అందుకని మీరు చూసుకొని కట్ చేసుకోండి. 2 మడతల కింద వేసుకొని కట్ చేసుకోవాలి.